హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ హైకోర్టు పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయంలో షాక్ ఇచ్చింది. ఏ విషయంలోనంటే మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రవేశపెట్టారు. వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ని ఉద్దేశించి కొంచెం అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే, వాలంటీర్లు అనేటోళ్ళు ఒక రకంగా ఇళ్ళల్లోకి దూరి సంథింగ్ ఆ మాటలన్నీ మనం ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు. వాలంటీర్లు ఒక రకంగా తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పేసి వాలంటీర్ల వ్యవస్థ మీద గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి అక్కడ ఏం జరిగిందో లేకుండా రకరకాల తప్పులు, 33,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగ్ గురయ్యారు, అలాగే వాలంటీర్లు వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఆయన వాలంటీర్ని రకరకాలుగా అప్పట్లో మాట్లాడటం జరిగింది. అయితే అప్పుడు వాలంటీర్లు ఆయన మీద కేసు నమోదు చేశారనమాట. కొంతమంది కేసు పెట్టారు. ఏంటంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి అయ్యుండి పవన్ కళ్యాణ్ గారు ఇలా మా మీద ఇట్లా వ్యాఖ్యలు చేయడం ఏంటంటే, ఒక వ్యవస్థను ఇట్లా ఇంత దూషించడం ఏంది అని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన మీద అప్పుడు ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో రీసెంట్గా హైకోర్టుకి పవన్ కళ్యాణ్ గారు అప్రోచ్ కావడం జరిగింది. ఎందుకు అప్రోచ్ అయ్యారంటే, ఇప్పుడు నడుస్తుంది గుంటూరు సంథింగ్ ఆ ఏరియాలో కేసు నమోదైంది. ఆ పరిధి కేసు ఆ కోర్టులో కేసు నడుస్తుంది అనమాట. అయితే ఈ సందర్భంగా ఆ కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకి ఫివర్ చేయాలి, అంటే అక్కడ నుంచి ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయాలి అని చెప్పేసి ఆయన కోరటమే జరిగింది. అయితే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి తరపు న్యాయవాదులకి హైకోర్టు కొన్ని ప్రశ్నలను వేసిందనమాట. ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక పార్టీ అధినేతే, కానీ ఆయన అప్పుడు రాజకీయ నాయకుడు కాదు, ప్రజాప్రతినిధి కాదు, రిప్రజెంటేటివ్ కాదు. మరి అప్పుడు జరిగిన ఆ అంశాన్ని ఇప్పుడు ఎలా మీరు ప్రజాప్రతినిధుల కోర్టుకి ఫిఫర్ చేయాలి అని చెప్పేసి కోరుతున్నారు? ఇది అబ్సల్యూట్లీ తప్పు కదా అని చెప్పేసి హైకోర్టు అయితే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి తరపు న్యాయవాదులకి షాక్ ఇచ్చింది. అయితే దీని మీద పూర్తి వివరాలు ఇద్దరు కూడా కౌంటర్ వేయాలి. అటు పవన్ కళ్యాణ్ గారి తరపు న్యాయవాది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాదులు ఉన్నారు కదా, వాలంటీర్ల తరపున న్యాయవాదులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరినీ కూడా ఫర్దర్గా ఈ కేసులో మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి వాదనలు వింటామని చెప్పేసి హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. ఫర్దర్గా మరి ఈ కేసులో ఒక రకంగా ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చినట్టు మనం చెప్పుకోవాలి. మరి ఫర్దర్గా ఎటు వెళ్తుంది ఈ కేసు, మరి కోర్టు ఏం తీర్పు చెప్తుందని మనం చూడాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రజాప్రతినిధి కాదు కాబట్టి హైకోర్టు ఒక రకంగా ఆయనకి ప్రజాప్రతినిధుల కోర్టుకి ఫిఫర్ చేయదని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ప్రజాప్రతినిధుల కోర్టుకి ఫిఫర్ చేస్తే ఏంటంటే కేసు అనేది కొంచెం తొందరగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం ఆయన వ్యక్తిగత మినహాయింపులకు కూడా కొంచెం ఏమంటారు మినహాయింపు ఉంటుంది, వ్యక్తిగత మినహాయింపు ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరటం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం దీనికి ఇంకా అంగీకరించలేదు. ఫర్దర్గా ఇంకా వాదనలు జరుగుతాయి. వాదన జరిగిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాలన్నమాట. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం.